అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అనాది భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః. అనాది నా ఆది, మొదలు లేనివాడు. అంటే ఈ వాసాత్మకమైనటువంటి జగత్తుకు ముందే భగవానుడు ఉన్నాడు. ఆయన యొక్క సంకల్పము చేత ఈ కనిపించే జగత్తు ఆవిర్భవించింది. పరమాత్మ రెండు భాగాలయ్యాడు. ఒక ఆత్మేమో కనిపించే ఆత్మ, అదే జగత్తు. ఒక ఆత్మ కనిపించని ఆత్మ, అదే పరమాత్మ. పరమాత్మ కనిపించదు, జగత్తు కనిపిస్తుంది. రెండు ఆయన ఆత్మలే. కనిపించే ఆత్మేమో జగత్తు. ఈ మొత్తం కనిపించే చరాచర జగత్తంతా కూడా మన కంటికి కనిపిస్తుంది, స్ఫురిస్తుంది. కాబట్టి ఇది ఒక ఆత్మ అయినది. కనిపించని ఆత్మ పరమాత్మ. ఆయనలో ఒక అంతర్భాగమే ఈ చరాచర జగత్తు. అనాది అంటే అదే. నా ఆది, ఆది మధ్యాంతరహితుడు. కాబట్టి ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, కానీ తన నుంచి ఒక జగత్తుని మాత్రం సృష్టించాడు. అది కూడా ఒక ఆత్మ. వాసాత్మ అంటారు దీన్ని. ఈ ప్రపంచాన్ని వాసాత్మ అంటే కనిపించేది లేదా నివసించేది, ఉనికిని స్ఫురింపజేయునది అని అర్థం. భూర్భువః సర్వభూతములకు కూడా, అంటే సర్వప్రాణులు, భూతములు అంటే ప్రాణులు. ఆధారం ఏమిటయ్యా అంటే భూమి. భూమి ఆధారం. భూమి లేకపోతే ఏ జీవి నివసించజాలదు. వాసయోగ్యమైనటువంటి భూమిని సృష్టించి మనకిచ్చాడు భగవానుడు. భూమి ద్వారానే సమస్తమైనటువంటి జీవనం. అంటే పంటల దగ్గర నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి ఖనిజాలు, వేల లక్షల ఖనిజాలు ఈ భూమిలో ఉన్నాయి. బంగారం, వెండి, మాంగనీసు, అబ్రకము, పెట్రోల్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ భూమి నుంచే మనం స్వీకరిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు. అయితే ఈ భూమిలో ఇవన్నీ ఉన్నాయి అని కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే గుర్తించారు మన ఋషులు. లక్షల ఏళ్ళు. వేదంలోనే చెప్పబడింది భూమిలో ఏమేమి దొరుకుతాయని. కాకపోతే భూమి నుంచి ఈ వస్తువుల్ని తీసే మార్గాన్ని కూడా అన్వేషించి చెప్పారు, కానీ తీయలేకపోయారు. సనాతన ధర్మంలో ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్పబడింది. సూర్యచంద్రులకు సంబంధించిన సమస్త సమాచారం, నవగ్రహాలకు సంబంధించిన సమస్త సమాచారం, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్తమైన సమాచారం, భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, అంగారకుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఆయా గ్రహాల్లో జీవులు నివసించేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా, ఉంటే ఎలా ఉన్నాయి, ఇవన్నీ వర్ణింపబడ్డాయి. వాళ్ళు కూడా పోగలిగారు.
మనం ఇప్పుడు చంద్రమండలం మీదకి ఎట్లా వెళ్ళామో వాళ్ళు కూడా వెళ్ళగలిగారు. అక్కడ కూడా జీవరాశులు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. కొన్ని గ్రహాల్లో జీవరాశులు ఉన్నట్టుగానే మనకు కథలు కూడా ఉన్నాయి. వాళ్ళు దర్శించారు కూడా. కాతే కొన్నిని చేయలేకపోయారు అంతే. కానీ చెప్పబడ్డాయి. ఇవాళ ఆధునిక విజ్ఞాన శాస్త్రము చెప్పిన ప్రతి విషయము వేదము చెప్పబడింది. వేదంలోనే ఉన్నాయి. ఏమేమి ఖనిజాలు భూమిలో దొరుకుతాయి, ఏమేమి సముద్రంలో దొరుకుతాయి. సముద్రంలో దొరికేటటువంటి రత్న పరిజ్ఞానము, సమస్తమైనటువంటి రత్నాలు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో సముద్రంలో ఈ రత్నాలు ఉంటాయి, ఏ ఏ ప్రాంతంలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి జీవన విధానము సమాచారం అంతా కూడా మనకు వేదంలో చెప్పబడింది. వేదము ఒక విజ్ఞాన శాస్త్ర గ్రంథం. దానికి మతానికి సంబంధము లేదు. వేదానికి భగవద్గీతకు మతానికి సంబంధం లేదు. ఇంకా కొన్ని గ్రంథాలు ఏదో రామాయణము మహాభారతం కొంత ప్రతిపాదించబడింది అంతే. అది కూడా ఒక హైందవ జీవన విధానం మాత్రమే, కల్చర్ మాత్రమే ప్రతిపాదించబడింది తప్ప మతము పేరుతో ఏ గ్రంథము లేదు. అష్టాదశ పురాణాలు కూడా మతము పేరుతో రాయబడలేదు. సరే, వాటిని ఆ విధంగా చిత్రీకరించారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలోనే చెప్పుకున్నాం కదా. తురుష్కులు, సుల్తాన్లు, ఫ్రెంచ్ వాడు, డచ్ వాడు, పోర్చుగీస్ వాడు, ఇరాన్ వాడు, ఇరాక్ వాడు, పర్షియన్స్, ఆంగ్లేయులు, ఒక్కడా ఇద్దరా వెధవలు వచ్చి సర్వనాశనం చేశారు. ఏం లేదు. ఆ చెరుకు కనుక ఎట్లాగైతే మిషన్లో పెట్టి తిప్పుతారు, మన కల్చర్ మొత్తం ఆ విధంగా చెరుకు కట్టెల్లాగా పీల్చి 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 పిప్పి మిగిలిచ్చి వెళ్ళారు వెధవలు. కాబట్టి ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, అది అయిపోయింది. ఇట్లాగే ఎవరో కొంతమంది చదువుకున్నవారు దీంట్లో ఉన్నాయిరా అంటే వాడికి ఏమో అవసరం వాడికి తెలియదు. 1000 సంవత్సరాలు అయిపోయింది పాడు చేసి. ఇంకా మళ్ళీ ఇవాళ మనం ఈ సనాతన ధర్మంలో అవి ఉన్నాయి అంటే వినేవాళ్ళు లేడు ముందు. కాబట్టి వాటి మీద నమ్మకం కూడా లేదు. చెప్పేవాడు ఏదో చెబుతున్నాడు కానీ వినేవాడు లేదు. వింటున్నాడు, ఏదో చెప్తున్నాడు రైడు, కొంచెం ఏదో సమాజానికి మేలు చేసే మాటలేవో చెబుతున్నాడు కానీ అవి వంట పట్టడం లేదు. ఇంకా పూర్తిగా ఇంకొక 100 సంవత్సరాల తర్వాత పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దిశలో సమాజం అంటే ప్రపంచమే ప్రయాణిస్తూ ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఏ ధర్మము మిగలదు. అది కలిధర్మం అంతే. కలిధర్మం ఒక్కటే మిగులుతుంది. అయినా కొంతమంది సాధన చేస్తూ ఉన్నారు, అది కూడా మంచిదే. కొంతమంది మాత్రమే అక్కడక్కడ లక్షలో ఒకడు మాత్రమే ఏదో సాధన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ ధర్మాన్ని ఏ విధంగా, కానీ ఫలితాన్ని మాత్రం ఏం ఆశించటం లేదు. ఏం ఫలితం ఏమి ఉండదు. చిన్నగా వీళ్ళు కూడా దీంట్లోకి వచ్చేస్తారు. కాబట్టి ఆధునిక సమాజము కొంత ప్రగతిని సాధించింది. అంటే ఈ విజ్ఞాన శాస్త్రం ద్వారా భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు తీయగలిగారు, వాటిని వాడుకోగలుగుతున్నారు. సముద్రంలో ఉన్నటువంటి వాటిని గుర్తించారు, వాటిని తీయగలిగారు, వాడుకోగలుగుతున్నారు. కానీ కల్చర్ అంతా కూడా పాడైపోతుంది వాస్తవం. ఇంకా దాన్ని పట్టించుకునేవాడు కూడా ఎవరు లేరు. ఆధునికత వైపు ప్రయాణిస్తూ దీన్ని మర్చిపోతున్నారు అంతే. ఏదో ఒకప్పుడు వచ్చేస్తుంది ఆలోచన, కానీ ఇంకా చేతులు కాలిపోతాయి. అప్పటికి ఇంకేమీ చేయలేని పరిస్థితిలోకి ఆల్రెడీ వచ్చేసాం.
భూర్భువః సర్వభూతములకు భూమి ఆధారం. లక్ష్మీ లక్ష్మీస్వరూపుడు భగవానుడు. ఏమిటయ్యా లక్ష్మి అంటే? జ్ఞానము, గుణము, శక్తి, స్వభావము, మోక్షము. ఈ ఐదింటిని పంచలక్ష్ములు అంటారు. అవి ఇచ్చువాడనమాట. జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. జ్ఞానం మనం సంతరించుకునేది కాదు, ఆయన ఇచ్చిన దానిని మనం అభివృద్ధిలోకి తీసుకురావాల్సింది. కాబట్టి విపత్కర పరిస్థితుల్లో విజ్ఞానులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆధునిక కాలంలో. ఒక స్వామి వివేకానంద, ఆయన కుటుంబ పరిస్థితిని, సామాజిక పరిస్థితిని గమనిస్తే ఆయన అంత మేధావి అవుతాడని ఎవడు ఊహించడు. ఒక అబ్దుల్ కలాం, ఆయన సామాజిక పరిస్థితిని గమనిస్తే అంత మేధావి అవుతాడని ఎవడు ఊహించలేదు. ఇట్లా ఒకరేమిటి ఇద్దరేమిటి, ఆది శంకరాచార్య దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటికి ఉన్నటువంటి రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి వరకు కూడా వాళ్ళ సామాజిక పరిస్థితులను గమనిస్తే అంత మేధావులు అవుతారని ఎవరు ఊహించరు. అది పరమేశ్వరుడు యొక్క విభూతి. అట్టి జ్ఞానాన్ని ఇస్తాడు, గుణాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, స్వభావాన్ని ఇస్తాడు, ప్రశాంతమైన జీవితం, మోక్షాన్ని ఇస్తాడు. రుచిరాంగద, ఏ రూపంలో ధ్యానం చేసినా ఆ రూపంలో మానసికంగా దర్శనమిచ్చేవాడు. జననానికి మరణానికి కారణమైనవాడు. జన్మాది మోక్షస్వరూపాన్ని, ఫలప్రాప్తిని ఇచ్చేవాడు. భీమ, సంసార భయాన్ని తొలగించువాడు. భీమ పరాక్రమ, ఆయనకు సాధ్యంగా అందంటూ ఏది లేదు ఈ ప్రపంచంలో. అన్నీ కూడా సునాయాసంగా నిర్వర్తిస్తాడు. అత్యంత పరాక్రమవంతుడు. అభయాన్ని ఇస్తాడు. భయం లేని స్థితి ఆయనే, భయము ఆయనే. ఏమిటయ్యా భయం లేని స్థితి అంటే? భగవంతుడికి మనిషికి మధ్య ఒక మాయా అనే తెర ఉంది. తెర తీస్తే అభయం, తెర వేసేస్తే భయం. ఏమవుతుందో 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 అనేదే భయం. తెర తీసామా అభయం, ఏమీ లేదు. ఇవన్నీ సహజము. పుట్టుక ఎంత సహజమో మరణము అంతే సహజము. ఈ కొద్ది కాలంలో నేను చేయవలసిందేమి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటాడో అదే ఆధ్యాత్మికత. ఆలోచన వచ్చిందా అభయము, ఓ అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరూ ఆగట్లేదు, నేను కూడా ఆగను, నేను వెళ్ళిపోతాను. ఇది సహజమే. ఈ ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి సాధిద్దాం. ఈ సహజమైనటువంటి స్థితి నేను ఊహించలేను, నేను ఎప్పుడు పోతానో తెలియను. కాబట్టి ఉన్నంతకాలము ఏదో ఒకటి నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను అనేటువంటి ఆలోచన అభయము. ఈ ఆలోచన రాలేదా భయం. స్వస్తి ప్రజాభ్య.